Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. కొన్ని థంబ్నెయిల్స్ చూసానన్నా నేను ఇద్దరు అంటే విడిపోతున్నారు డివోర్స్లు ఇవన్నీ అని. ఇప్పుడు మనం మాట్లాడాం కదా, దీనికి కూడా మీ వాళ్ళు అదే కంటెంట్ వేస్తారు. హేమీలు పోటీలు పోట్లాడి. సో కాదు శివ, ఒక్కటేంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్స్ నేను ఇవాళ ఒకవేళ టాపిక్ వస్తే మాట్లాడకూడదు అనుకున్నా. ఎందుకంటే అది సమ్వేర్ ఇట్స్ గోయింగ్ రాంగ్ అండ్ నాకు ఇంపాక్ట్ అవ్వదు. నాకు మీరు థంబ్నెయిల్ పెట్టడం బికాస్ వీఆర్ రియలీ స్ట్రాంగ్, ఎవరో ఒకళ్ళు అనడం వల్ల మాకు ఇంపాక్ట్ అవ్వదు. బట్ మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఫేజెస్గా అవుతుంది, అంటే ఒక వేవ్ లాగా వస్తుంది. అది ఎప్పుడెప్పుడైతే అలా థంబ్నెయిల్స్ వచ్చి అది వైరల్ అవుతుందో ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తాయి, ఎక్కడెక్కడి నుంచో కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్, అంటే నిన్న కలిసాం కదా ఇదేంటి ఇవాళ అనుకునే, బికాస్ అంత బిలీవబుల్గా కంటెంట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు సో అది ఇట్స్ వెరీ నెగిటివ్. అండ్ నాకు ఆ నెగిటివ్ ఎనర్జీ నచ్చట్లా. అంటే కొన్ని లక్షల మందిలో అయిపోయిందంట ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే ఎందుకు? హ్యాపీగా ఉన్న ఫ్యామిలీకి అంత నెగిటివ్ ఎనర్జీ అవసరం లేదు అనేది నా కన్సర్న్. అండ్ నాట్ ఓన్లీ దట్, అది ఒకళ్ళని చెప్పలేం మనం, అలాంటి కంటెంట్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి మీరు చేస్తున్నారు. బట్ మేబీ మేము కూడా అంటే చూసే ప్రతి ఒక్కళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్ అవ్వాలి. ఆ థంబ్నెయిల్ ఉంటేనే దాన్ని క్లిక్ చేయకపోతే, అలాంటి థంబ్నెయిల్స్ అసలు క్లిక్ చేయకపోతే మీరు మారుతారు. అవును అవును. ఇంకోటి కూడా ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ప్రభు గారి షో, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు కదా, ఆయన షోలో ఇది ఇలాంటి క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు జస్ట్ ఓపెన్ అయ్యాం మేము. అప్పుడు దాకా తెలియదు ఎవరికి ఈ ఫేస్ మేము చూసామనేది. అది మేము కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు, ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు, 6 months ఆ పెళ్ళి ఆ ఫ్లవర్లో ఆ స్మెల్ ఉంటుంది కదా, ఆ పెళ్ళి స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ వెళ్ళేక ముందే ఇక్కడ విడాకులు వచ్చేస్తున్నాయి. అంటే ఓపిక లేదు. సో మేము చెప్పడానికి కారణం ఏంటంటే, ఇలాంటి ఫేస్ ప్రతి ఒక్కరు చూస్తాము. సో దాన్ని దాట్ రావడమే ఇంపార్టెంట్. దట్ ఈస్ కంప్లీట్ మ్యారేజ్ అని చెప్పడానికి వచ్చాము మేము. ఆ పాయింట్ తీసుకోకుండా ఆ ఇన్సిడెంట్ మాత్రం గుర్తుపెట్టుకుని దాన్ని వేస్తున్నారు. మొత్తం చాలా థంబ్నెయిల్స్ ఉన్నాయన్న వాటి మీద. అది ఎవరికైనా అంటే ఏ కపుల్ మాట్లాడినా అవే థంబ్నెయిల్స్ వేస్తున్నారు. అది ఇట్స్ నాట్ హెల్దీ. కొంచెం మారుదాం. మీరే మీ ఛానల్ నుంచి మార్పు స్టార్ట్ చేయండి. ఎలా ఉండాలో మీరే చెప్పండి. యాక్చువల్లీ ఒక కపుల్ అన్నాక నార్మల్గా గొడవలు వచ్చినా లేకపోతే ఏం వచ్చినా వాటిని నిలబెడుకొని ముందుకు వెళ్ళడం, లేకపోతే ఎవరు కాంప్రమైజ్ అవ్వడం. ఇప్పుడు మనం ఒక రోడ్లో వెళ్తూ ఉన్నాం, ఒకటే రోడ్డు ఉంది. సో ఆ రోడ్లో వెళ్తూ ఉన్నాం, మధ్యలో ఒక పెద్ద రాయి ఉంది, దానికి ఇటు ఒక చిన్న పాత ఉంది, ఇటు ఒక చిన్న పాత ఉంది, ఈ రాయి ఉంది. సో ఇప్పుడు చాయిస్ మనది. కపుల్గా ఆ రాయిని పక్కకు జరిపే శక్తి ఉందా, జరిపేసి వెళ్తారా, లేకపోతే ఇద్దరు కలిసి ఈ చిన్న దారిలో కలిసి వెళ్తారా, ఆర్ ఆ రాయికి ప్రయారిటీ ఇచ్చేసి నువ్వు ఇటు వెళ్ళిపోతావా? సో ఆ రాయి అనేది ఎవ్రీ సిచ్యువేషన్ దట్ బ్రింగ్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్, చిన్నదైనా పెద్దదైనా. సో ఆ రాయిని ఇద్దరు కలిపి జరిపేసి మీరు కలిసి ఉండాలి. బికాజ్ అది నేను చాలాసార్లు చెప్పున్నాను ఇప్పటికి కూడా. మనం తల్లిదండ్రులతో ఒక 26 ఏళ్ళు ఆర్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ 29-30కి పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటిదాకే ఉన్నాం. తర్వాత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 years స్పాన్ అనుకుంటే అది మన లైఫ్ పార్ట్నర్తోనే ఉండబోతున్నాం. సో నచ్చకపోతే వదిలేయచ్చు అనే ఆప్షన్ని మైండ్లోంచి తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా ఇద్దరు కలిసి ఈ లైఫ్ పాత్ని అనదర్ 40 years, అనదర్ 50 years, అనదర్ 60 years ఇద్దరం కలిసి మనం ఏదొచ్చినా ఇద్దరం కలిసే ఫైట్ చేసుకోవాలి ఆర్ సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న వాటిల్ని సాల్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే సాల్వ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ఇంకా దేర్ ద విన్నర్స్.
ఈసారి తమ్ముళ్ళు ఏం పెడతాం కలిసి ఉండాలంటే ఇలా అని చెప్పి పాజిటివ్ పాజిటివ్ Positive thumbnail positive గా పెట్టి, పెడదాం. దానికి ఇలాంటి చిట్కాలు అని చెప్పి ఈసారి తమ్ముళ్ళు పక్క ఐ మేక్ షూర్ నేనే అది ఫార్వర్డ్ చేస్తాను ఐ మేక్ ఇట్ వైరల్ సో దట్ అట్లీస్ట్ అందరూ అది ఓకే పాజిటివ్ కూడా చూస్తున్నారు అని యాక్చువల్గా ఫన్నీ యూట్యూబ్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా మూవీస్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా? మూవీస్ అండి ఆబ్వియస్లీ మూవీస్ మూవీస్ యా మీ యూట్యూబ్ నుంచి మీరు ఎంత ఎర్న్ చేస్తారు నార్మల్గా ఒక మంత్? హైయెస్ట్ పేమెంట్ ఎంత ఎర్న్ చేసేవాళ్ళు? that I don't want to tell. Okay, normal. But otherwise also, it's there. లేదు 100% రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది, బట్ మళ్ళీ ఆప్షన్ ఉంది నీకు. ఆప్షన్ ఏంటి? నువ్వు ఒట్టి కంటెంట్ క్రియేటరా లేకపోతే కంటెంట్తో పాటు ప్రోడక్ట్ క్రియేటరా? కంటెంట్ క్రియేటర్ కాబట్టి రేటు కంటెంట్ కాబట్టి అది ప్లస్ ఇంకోటి మనం చెప్పేది రెవెన్యూ మీద మనం ఫోకస్ చేయట్లేదు. యూట్యూబ్ ఇస్ ఫర్ డేటా that love we received. And ఇంకొకటి అసలు ఇప్పుడు కరెంట్ ఫేజ్ ఎలా ఉందంటే యూట్యూబ్ ఈజ్ our లైఫ్ బుక్ ఫ్రమ్ కోవిడ్. అవును ప్రెసెంట్. సో ఇప్పుడు మా శివ యూట్యూబ్ మొత్తం ఓటీటీ కాదు, నాకు పర్సనల్ గా శివ మధు ఛానల్ అంటున్నా. మేము ముసలోళ్ళు అయ్యి ఒక 80-90 సంవత్సరాల్లో మన అప్పుడు ఏంటి అంటే ఓపెన్ ద యూట్యూబ్, సీ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ వీడియో, అది మా లైఫ్ బుక్ గా అవుతుంది అంటున్నా. ప్రతి ఒక్క మెమరీ అందులో ప్రతి వీడియోస్ లో వచ్చేసి ఒక కంటెంట్ ఉంటుంది లోపల, ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి, ఒక రెసిపీ ఉంటుంది, దాని తర్వాత ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. ఆ టైంలో మా సిచ్యువేషన్ ఏంటి అనేది మేము రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. ఇప్పుడు 2 years బ్యాక్ చూసే వీడియోస్ చూసామంటే ఆ టైంలో మా మైండ్ సెట్ ఎలా ఉండేది ఏంటి, నా కంటెంట్ ఉంటుంది దాంట్లో. ఓకే, ఆ రీజన్ వల్ల మీరు యూట్యూబ్ క్రియేట్ చేయాల్సి వచ్చింది అంతే? లేదు, యూట్యూబ్ క్రియేషన్ వచ్చి యాక్చువల్ రీజన్ కోవిడ్ టైంలో పానిక్ ఎక్కువ ఉండింది కదా, అయ్యో చచ్చిపోతారు. సో మేమేంటి అబ్బా హ్యాపీగా నలుగురు ఇంట్లో కూర్చుని టైం స్పెండ్ చేయడానికి టైం వచ్చింది అని మేము హ్యాపీగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సో అందరూ అసలు ఇంట్లో ఉండడానికే కష్టంగా ఉంది, వాళ్ళు దే వాంట్ టు గో అవుట్ అండ్ అసలు ఉండలేకపోతున్నాం. ఇలాగే ఎక్కువ వినేటప్పుడు ఆ ప్యానిక్ వినేటప్పుడు వీ థాట్ ఓకే లేదు మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్దాం అనేసి, మాకు యూట్యూబ్ లేదు కదా, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో వీ యూస్ టు పోస్ట్ అనమాట. మా ఫ్యామిలీ మాత్రం ఇట్లాగా ఆడుకోవడమో లేకపోతే సరదాగా కోవిడ్ గురించి ప్యానిక్ అవ్వద్దు అనే విషయాలు చెప్పడం కోసం పోస్ట్ చేస్తూ ఉంటే ఎవ్రీవన్ స్టార్టెడ్ ఆ వీడియోస్ ఇన్స్టా అండ్ ఎఫ్బీలో ఉన్న వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు, వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు. సో కొన్ని డేస్ తర్వాత ఫేస్బుక్ ఫాలో స్టార్టెడ్ ఆస్కింగ్ అస్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని. అప్పటి వరకు యూట్యూబ్ అంటే ఒక నెగటివ్ ప్లాట్ఫామ్ నాకు, అంటే అసలు పాజిటివ్ ఇంప్రెషనే లేదు యూట్యూబ్ మీద. అంటే ఈ థంబ్నెయిల్స్, ఈ నెగటివ్ కంటెంట్, ఏదైనా కాంట్రవర్సీ అంటేనే మనకి అక్కడ చూస్తున్నాం అన్న ఇమేజ్ ఉందన్నమాట. సో అందుకని యూట్యూబ్ ఎందుకు అమ్మో వద్దు అని అసలు వినలేదు. సో ఆడియన్స్ మా ఫాలోవర్స్ ఎఫ్బీలో ఎలా అయిందంటే చెయ్యండి అని చెప్తే వినరా, యూట్యూబ్ స్టార్ట్ చేయండి, మేము ఎత్తుక్కోవాలా యూట్యూబ్కి వెళ్ళి మీ వీడియోలు. ఫేస్బుక్ ఇన్స్టా ఏంటంటే ఈ రోజు అయిపోయింది అనుకో, అది మళ్ళీ మనకు కావాలన్నప్పుడు దొరకదు కదా, కిందకి వెళ్ళిపోతుంది. ఆర్ ఇన్స్టాలో కూడా అంతే, మనం మళ్ళీ మొత్తం స్క్రోల్ చేసి చూడాలి. అదే యూట్యూబ్ అంటే మీకు ఏం కావాలో అది టైప్ చేస్తే అది వచ్చేస్తుంది. సో చెప్తే వినరేంటి, యూట్యూబ్ స్టార్ట్ చేయండి, మీ కంటెంట్ అంతా ఒకే దగ్గర ఉంటుంది కదా, లేకపోతే వేరే వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడో పెట్టేస్తున్నారు, ఏమేమో థంబ్నెయిల్స్ పెడుతున్నారు, మీరు పెట్టండి అన్నట్టు ఒక వార్నింగ్ టోన్లో కమెంట్స్ వచ్చాయన్నమాట. దాని తర్వాత ఓకే సరే చూద్దాం, ఏమో చెప్తున్నారు నిజమే కదా, మనం చెప్పింది ఒకటి అక్కడ పోర్ట్రే అవుతుంది ఒకటి అంటే ఇట్స్ నాట్ రైట్, సో లెట్స్ స్టార్ట్ అనేసి అప్పుడు వీ స్టార్టెడ్ యూట్యూబ్.